హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తున్నది కొండగట్టు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సిద్దిపేట దగ్గర రంగనాయక సాగర్. ఇక్కడ నుండి మనకు అప్రాక్సిమేట్లీ 60-70 అట్లా వస్తుంది కొండగట్టు. వేములవాడ నుంచి వెళ్ళి కొండగట్టు అట్లా వెళ్ళిపోం. అనుకోకుండా స్టార్ట్ చేసిన ఇది కొంచెం అటు ఇటు కూడా అడ్జస్ట్ చేయండి. ఇది రంగనాయక సాగర్ కనిపిస్తుందా? ఫుల్ వాటర్ని అంతకుముందు నేను ఆల్రెడీ వీడియో పెట్టినా రంగనాయక సాగర్ దానికి సంబంధించింది. కాకపోతే అప్పుడు తక్కువనే వాటరు, ఇప్పుడు చూడండి ఫుల్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి అటు వెళ్ళిపోమయ్యా. ఫస్ట్ వేములవాడ టచ్ చేసుకొని మెల్లగా వెళ్ళిపోవాలి. అలా ఈరోజు అప్పుడు 12 o'clock వెళ్ళినాం. 12 o'clock అంటే మెల్లగా వెళ్తున్నాం. ఇప్పుడు 3 అవుతుంది. ఈజీగా అట్లా వెళ్ళిపోతాం, మెల్లగా స్లోగా వెళ్దాం అంతే. ఓకేనా? అంతవరకు చూస్తూనే ఉండండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. ఒక సబ్స్క్రైబర్ చెప్పిండు సిరిసిల్ల అంట అనేది. అన్న ఒకసారి సిరిసిల్ల కూడా కవర్ చేయన్న వీడియో, నువ్వు బాగా తీస్తున్నావు అని చెప్పేసి అని అన్నాడు. సంతోషం అన్న. ఆయన పేరు అంత ఐడియా లేదు అన్న. థ్యాంక్స్ అన్న నువ్వు అడిగినందుకు. కానీ అనుకోకుండా వచ్చిన ట్రిప్ అన్న ఇది. సిరిసిల్ల అనుకోకుండా వచ్చేసిన, అందుకే వీడియో తీయలేకపోతున్నా. ఇది సిరిసిల్ల నుంచి వెళ్తున్నాం. ఇక లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇది సిరిసిల్లనే. అనుకోకుండా వచ్చిన ట్రిప్పు. వీలైతే సపరేట్ సిరిసిల్ల కోసమే వస్తాలే అన్న. థ్యాంక్ యూ అన్న. సబ్స్క్రైబర్ పేరు అంతా గుర్తులేదు. థ్యాంక్ యూ ఫర్ అడిగినందుకు. చేద్దాం. నెక్స్ట్ వీలైతే పక్కా దిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వేములవాడ అట్లా వెళ్దాము. అంతకుముందే ఇదంతా వేములవాడ ఈ వీడియో మనకి పెట్టిన మ్యాక్సిమం. వీలైతే కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ పెడతా. వీలైతే చూడండి. వేములవాడ అట్లా కరీంనగర్ అట్లా రూట్ పెట్టేసిన. ఇప్పుడు కూడా మ్యాక్సిమం వీలైతే లింక్ పెడతా, చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వేములవాడ. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే వేములవాడ దర్శనం అయిపోయింది. అనిపిస్తున్న గుడి ఇప్పుడే దర్శనం అయిపోయింది. సింపుల్గా అంటే కొంచెం ఇప్పుడు వస్తే మంచిగా ఫ్రెండ్స్. ఎట్లా అంటే పబ్లిక్ మన బాగానే వస్తారు. అంతకుముందు నేను వీడియో పెట్టినప్పుడు అయితే అసలు ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడు బెటర్, మంచిగా ఇటు మన చూడండి వెహికల్స్ కానీ అక్కడ ఉన్నాయి కానీ బాగా చేసారు. అంటే చలికి ఎట్లయినా ఉండలేం, కానీ వస్తే రూమ్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. కానీ మంచిగా ఉంది ఇప్పుడు పబ్లిక్ రష్ అంతా మంచిగా ఉంది. నెక్స్ట్ కొండగట్టుకు పోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే యాక్చువల్గా అనుకోకుండా వచ్చేసినాము. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, అందుకే వీడియో తీయట్లేదు. లేకపోతే ఇంకా వాడు ముందట అంతా తీద్దాం అనుకున్నా, కానీ అనుకోకుండా వచ్చేసిన. కొండగట్లో స్టార్ట్ చేద్దాం, మంచి వీడియో కొండగట్లో పెడదాం. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే కొండగట్టు రీచ్ అయిపోయినాం. ఇది కొండగట్టు వ్యూ. నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఇదేనే ఫస్ట్ రావడం. నాకు తెలిసి నుంచి వెళ్ళి మాత్రం ఇదే ఫస్ట్ నేను రావడం కొండగట్టుకి. చూద్దాం. రూమ్ తీసుకున్నాం అనుకుంటే రూమ్లు అన్నీ బుక్ అయిపోయినాయంట. హరిత రెస్టారెంట్, హరిత రిసార్ట్లో దాన్నే ఉన్నాయంట. అది 700 రూమ్ అంటున్నారు. చూద్దాం, వీలైతే తీసుకుందాం, లేకపోతే లేదు. ఇదైతే ఎంట్రీ వ్యూ కొండగట్టు. ఇది ఎంట్రీ వ్యూ ఫ్రెండ్స్. పబ్లిక్ బాగానే వచ్చేటట్టున్నారు. రూమ్ మాత్రం రూమ్లు అసలే దొరకట్లేదు. ఏమరా రూమ్ దొరుకుతారా? లేదురా, రూమ్లు అసలే దొరకట్లేడు. వీలైతే హరిత అది ఉంది కదా, హరిత హోటల్, దాంట్లో తీసుకుందాము. చాలా కస్టమర్ ముందైతే బుక్ చేసుకోవాలి. అమ్మో, మేమే చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే రేపు సాటర్డే కదా యాక్చువల్గా, దానికోసం బుకింగ్ అయిపోయినట్ట. లేకపోతే నార్మల్గా ఈజీ దొరుకుతుండే. ఈరోజు నైట్ చాలా మంది వచ్చేస్తారట, వచ్చేసి రూమ్లలో ఉంటారట. ఊరికి పుచ్చుకొని చేసేసరికి దమ్ము వచ్చింది. ఇటేంది గుడిటా? మరి ఇటేంది రైట్ సైడ్లో? ప్రధాన ఆలయంకు దారట, రైట్ సైడ్ ఏనట్రా? ఇటేనట నీ ప్రధాన ఆలయంకు దారి. చదువుకోమని చెప్పిన అందుకే. అరే చెప్పులు అందరు కింద నడిచి వచ్చారా?
చికెన్ గిడ అనుకుందాం లాస్ట్ ఆడ అరే టర్న్ లెఫ్ట్ అట గూగుల్ మ్యాప్స్ దాని కింద పడుకుందాం వీలైతే ఇల్లు ఉన్నట్టుని అయితే కోతులు జరగకుండా చేసుకున్నట్టు ఇండ్లే ఏం సౌండ్ అది ఇదేమేం టెంపుల్ అనుకోవచ్చు అరే అంత ప్లేస్ ఉంది కదా నిజంగా షాప్ వేసుకున్నాను అదే మనం కూడా కొంచెం దొరాడుకొని అనుకున్నాం చెప్పులు గిడేసుకోవాలి గుట్ట మీద అన్నట్టుంటుంది రేపు గడిపి సైడ్ పడుతుంది గుండం గడకు ఎదురగుండం గడ మస్తు ప్లేస్ అరే రగ్గు తెచ్చుకుంటే అయిపోగా నేను ఏమన్నా అందుకే గుండం అక్కడ ఉందా ఇదే మెయిన్ గుడి ఫ్రెండ్స్ గుండం ఎక్కడ అక్కడ ఇది ఫస్ట్ కదా నాకు తెలియదు ఫ్రెండ్స్ చెప్తున్నారు షర్ట్ అక్కడ ఉంది గుండి మర్చిపోయినా దగ్గర ఉండే అక్కడ బోర్డు అంతా అదే గుండె చెప్పులు ఇడుదాం చెప్పులు ఇడుదామా ఇచ్చేసి గడ ఇచ్చి వాళ్ళ దగ్గర ఇద్దామా తక్కువ చాలా తక్కువ తక్కువనే ఉన్నారు పబ్లిక్ అదే ఏమన్నా కూడా బైకులు యాక్చువల్గా బైకులు అల్లో లేనాడు వీళ్ళేమో అరే వీళ్ళక చాలా మంది ఉన్నాయి కదా బైకులు యూట్యూబ్లో పెడదాం అదే ప్రసాదంలో కౌంటర్ లడ్డు కౌంటర్ అటు చూపెట్టరా కోతి ఎత్తుకొని పోలే మనం ఫోన్ హైలైట్ ఉంటుంది అయ్యో హాయ్ చూసారా గుట్ట అయిపోయిందో చూసేది ఏది బేటా మాల వేసి గల్ల ఇదేనా మెయిన్ ఎంట్రీ ఫోటో పెట్టి నేను గ్రూప్ పెడతా అంటే నేనేనా దిగంది ఇద్దరు ఇద్దాం ఫస్ట్ ఒకటి పెట్టడం నా నుంచి అరే వస్తాయి ఫోన్లో అయితే ఒక రేతుగా ఎత్తు కొడుతున్నట్రా ఫోన్లో ఇది గుడి ఫ్రంట్ సైడ్ ఉన్న ప్లేస్ ఫ్రెండ్స్ ఇది చూడండి సూపర్ ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు అనుకోకుండా తీసిన వీడియో ఫ్రెండ్స్ అట్లాగే అంత వీడియో క్లారిటీ అంటే వితౌట్ షేకింగ్ తీయలేదు అనుకోకుండా తీసిన కాబట్టి అన్ఫార్చునేట్లీ కొంచెం షేడ్ అయిన వీడియో కొంచెం అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఉంటాయారా ఇప్పుడు అదే పొద్దుగా చెప్పిస్తున్నాడు ఏరా వాటర్ గుండం వంటివి ఇదే గుండం ఆనంద చేసి మొక్కనే ఎప్పుడేమో గాడ వేస్తున్నాడు గుండంలో వాటర్ మొత్తం ఎండిపోయినాయి అసలు వాటర్ లేవు పెట్టేవారు స్టేటస్ అప్పుడే హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఓ కోతి అమ్మో కోతులు ఘోరంగా ఉన్నాయి నైట్ అయితే దోమలు టూ మచ్ ఉన్నాయి అసలు రూమ్ తీసుకుందాం అనుకుంటే రూమ్ దొరకలేదు దోమలు ఘోరంగా ఉన్నాయి 3-4 ప్లేసెస్ మారాల్సి వచ్చింది లాస్ట్కి ఇక్కడ పడుకున్నాం ఇక్కడ లేచి పెడదాం అనుకున్నాం యాక్చువల్లీ వీడియో అనుకోకుండా
మార్నింగ్ 6:30 అవుతుంది. దర్శనం గుడ్ మార్నింగ్. నేను గుండి చేయించి అట్లా దర్శనం చేసుకొని నెక్స్ట్ వీడియో వచ్చేసి మైవీలో షో ఉంది కదా, వాళ్ళ దగ్గర పోమని చూస్తున్నాం. అవి మ్యాక్సిమం ట్రై చేస్తే అక్కడికి పోవాలని ఉంది నాకు కూడా. దగ్గర ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళి 10-11 కిలోమీటర్స్ ఉంది. మైవీలో షో వాళ్ళ టీం కలుద్దామని ఆలోచన ఉంది. పోయిన తర్వాత చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మైవీలో షో వాళ్ళ టీం కలవడం జరిగింది. అయితే యాక్చువల్గా వర్కింగ్ అవర్స్ ఏంటంటే 9:30 నుంచి స్టార్ట్ చేస్తారంట. మనకు తెలియదు, అనుకోకుండా వచ్చినా ఒక అన్నని కలిసాడు. అందరూ ఒకటి అనిల్ అన్న వాళ్ళు అందరూ సిటీలో ఏదో వాళ్ళకు షో ప్రోగ్రామ్ ఉందట, వాళ్ళు వెళ్ళిపోయారంట. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నా. యాక్చువల్గా అసలు ఆడ వీడియో అన్న వాళ్ళ నాటాలో తమ్ముడు తీయవద్దు అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా ఆడ వీడియో తీద్దాం అనుకున్నా, అన్న నాటాలో తమ్ముడు అని చెప్పేసి అన్నాడు. వీలైతే మ్యాక్సిమం ఫోటోలు పెట్టడానికి ట్రై చేస్తా, ఫోటోలు అంతే, వీడియో తీయని లేదన్న. ఆడ అల్లు నాటాలో అన్నాడు, సరే అని చెప్పేసి అన్న. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధర్మపురి టచ్ చేసుకొని కాళేశ్వరం వెళ్దాం. కాళేశ్వరం వీలైతే ఒకవేళ నైట్ కాకపోతే మన సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళిపోం, మేడారం. ఇంతవరకు చూస్తున్నాం. హలో హాయ్ ఫ్రెండ్స్, ధర్మపురి రీచ్ అయిపోయినాం. 1 అవర్ అట్లా జర్నీ అయిపోయింది. యాక్చువల్గా మై విలేజ్ వాళ్ళతో టీంతో కొంచెం పెట్టిద్దాం అనుకున్నా, కానీ ఏమైపోయిందంటే వాళ్ళు ఏ వద్దు వీడియో అవసరం లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నారు. ధర్మపురి రీచ్ అయిపోయినాం. ధర్మపురి టెంపుల్ దగ్గర వీడియో స్టార్ట్ చేద్దాం. గోదావరి నదిని కూడా వీడియో తీద్దాం. ఇంకేమో చెప్తాం అనుకున్నా, మర్చిపోయినా. చేద్దాం గుర్తు చేసుకొని చెప్తాం మళ్ళీ. నేను ఎందుకు వస్తున్నా దీంట్లో? చెప్పు చూడరా. అక్కడ పోతాం, ఒకసారి పోతాం, బాగుంటుంది. ఎందుకు కొడుతున్నాడు? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కాళేశ్వరం రీచ్ అయిపోయినాం. స్నానం కూడా చేయాలనిపించింది. ఆడికేడికి వచ్చేసరికి జర్నీ చేసేసరికి చల్లగా ఏమంటారు వేడి అయిపోయినాం. స్నానం చేసేసినాం. అట్లా అక్కడ కనిపిస్తుందా? నువ్వు కనిపిస్తున్నా. ఇదంతా కాళేశ్వరం వాటర్. ఇప్పుడైతే స్నానం అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ ఇప్పుడు చేయలేదు. మొత్తం పెట్టరాదురా పెట్టుకున్నా. వచ్చేసి ఇప్పుడు స్నానం చేసినాక దర్శనం చేసుకొని ఆఫ్టర్ లంచ్ చేసేసి ఈరోజు మేడారం వెళ్ళిపోతాం. ఇది మేడారం వెళ్ళిపోయి నైట్ స్టే చేసేసి ఇక్కడ నుంచి మేడారం నుంచి వెళ్ళి మేడారం బాగానే అవుతున్నాడు జాతర మీద. మేడారం నుంచి వెళ్ళి వరంగల్ అట్లా మెల్లగా వెళ్ళిపోతాం. ఇక ఈరోజు ఈవినింగ్ వరకు మేడారం ఈజీగా రీచ్ అయిపోతాం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చూద్దాం వీడియో వీలైతే పెడతా, లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పటికీ అలసిపోయినాం. ఇక్కడికి వెళ్ళి అది రూట్ మిస్ అయినాం. మళ్ళీ మెయిన్గా రూట్ మిస్ అయ్యి అటు మహారాష్ట్ర ఇక్కడ పోయినాం. మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఇటు వచ్చేసి కాళేశ్వరం మళ్ళీ ఎట్టకి రీచ్ అయిపోయినాం.
చేసి దర్శనం ఆఫ్టర్ వీడియో పెట్టాలి.